ఈ ప్రదేశం నుంచి అయితే మన డే 48 శివ అండ్ మాస్ట్రోవిల్ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ ఓబుల్వార్పల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మన డే 48 అయితే ఈ ప్రదేశం నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. సూర్య వచ్చే సూర్య, గుడ్ మార్నింగ్ సూర్య. ఇక మనం వెళ్తున్నాము ఈ బుల్లెట్ బండి బాబా ప్రదేశం నుంచి మనం జోధ్పూర్ మీదుగా మనం అట్ట జైపూర్ రూట్గా వెళ్ళిపోదాం. ఇక ఈ ప్రదేశం నుంచి బాయ్ బాయ్ చెప్పి మన రైడ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. NH62 పైన మాస్ట్రోపై కలుద్దాం. ఇక్కడ ఈ రాజస్థాన్లో కూడా ఈ గోశాలలు అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఇది చాలా పెద్దదిగానే ఉంది, ఫుల్ ఓపెన్ ప్లేస్లో ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నట్టున్నారు. అటువైపుగా షెడ్లంతా గోశాలలే. వచ్చేసాయి మన రైడ్లోని కొన్ని నేమ్ బోర్డులు. జోధ్పూర్, జాలోరి 100 సెంచరీ కొట్టేస్తాం ఆట పోతే. అట్ట అయితే మన రూట్ మ్యాప్ కాదు. జోధ్పూర్ 42 కిలోమీటర్ల వైపుగా మన రూట్ మ్యాప్. స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనము. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్, టోల్ ప్లాజాస్, జోధ్పూర్ పాలి ఎక్స్ప్రెస్ వే, నేషనల్ హైవే 62. ఈ పేడలో షేక్ అవుతూ ఉంది. ఎక్కడన్నా రిపేర్ చేపిద్దామంటే సైకిల్ షాప్స్ కూడా లేవు. ఎక్కడన్నా బైక్ మెకానిక్ షాపులు అయినా చూపించాలి. ఇంకా పెద్ద ఆయన మాట్లాడుతూ వచ్చేసారు. సంతోషం పెద్ద ఆయనతో కలిసి మాట్లాడడం. ఆయన ట్రాక్ టీ తాగేసారు నా వెళ్తూ అని చెప్తూ. అలా వెళ్ళే మనము ఇలా అయితే డిమార్ట్కి అయితే వచ్చేసాము. ఏయో కొన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇప్పుడు జోధ్పూర్ ఇంకొక 10 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడి నుంచి. ఇక్కడ చిన్నగా కొన్ని తినేటివి అయితే తీసుకొని వెళ్తున్నాను. డిమార్ట్లో అంటే కాస్ట్ వైజ్ తక్కువ కాబట్టి తీసుకొని వెళ్తున్నాను. మన హైవేలో ఒక నేమ్ ప్లేటు జోధ్పూరు, జైసల్మీరు, జైపూరు, అక్కడి నుంచి ఇట్లా తీసుకొని మనం అవుటర్ రింగ్ రోడ్లో ఏమో వెళ్ళాల్సి ఉంటుంది. మరి చూద్దాం. జోధ్పూర్ లోపలికి అయితే వెళ్ళాలి. మాస్ట్రోకి అయితే కాస్త ఆరోగ్య పరిస్థితిగా జోధ్పూర్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచే మనం చూద్దాం ఎటువైపుగా అనేది. జైసల్మీరా, జైపూరా. అయితే జోధ్పూర్ పరిసరాల్లోకైతే వచ్చేసాము. పరిసరాలు అవుట్స్కట్ అంటే జోధ్పూర్ అనేది ఒక 10 కిలోమీటర్ల అరౌండ్ ఉంటుంది. మనం హైవేని వదిలేసి కింది వైపుగా ఇక NH62 కొనసాగుతుంది. మనం జైసల్మీర్ వెళ్ళాలంటే ఇటువైపుగా, జోధ్పూర్ వెళ్ళాలంటే ఇటువైపుగా. ఎటువైపు మన పైన ఇప్పుడైతే మన పైన ఎటుగా అని జోధ్పూరు, జైసల్మీరు, జైపూర్గా అయితే వెళ్ళాలి. జైసల్మీర్ వెళ్తే మాత్రం చాలా డిస్టెన్స్గా వెళ్ళిపోవాలి. అది ఏ NHO తెలియదు. జోధ్పూర్ కూడా ఏ NHO తెలియదు. జైపూర్ అయితే ఇంకొక 3-4 కిలోమీటర్లు. మనమైతే జోధ్పూర్ లోపలికి అయితే వెళ్ళేసి రావాలి. ఎందుకంటే మాస్ట్రో కాస్త ఆరోగ్యంగా బాగాలేదు, అది చూపించుకొని వచ్చేస్తాను. ఆ తర్వాత చూద్దాం ఎటువైపు అనేది. ఇక జైపూర్ మెయిన్ సర్కిల్లోకి అయితే వచ్చేసాము. ఇక జోధ్పూర్ మెయిన్ సర్కిల్లోకి వచ్చాము. జోధ్పూర్ నుంచి అయితే ఇక బయటికి వెళ్ళాలంటే ట్రాఫిక్ల మధ్యన ఇరుక్కుపోవాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ అలా. మాస్ట్రోకి అయితే ఇది అడ్జస్ట్మెంట్ చేసేసాము. అదే కాస్త లూజ్ అయిపోయిందంటే దాన్ని టైట్ చేపించేసాను. ఇంకా ఇప్పుడైతే ఫిట్గానే ఉంది. మరి ట్రైల్ వెళ్తే కానీ చెప్పలేము. ఇది కాస్త అడ్జస్ట్మెంట్గా చేయాలి. అంతే, మొత్తానికంతా ఫిట్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ జోధ్పూర్ నుంచే బయటగా వెళ్తున్నాము. ఎటువైపు అంటారా, హైవే అయితే అక్కడ ఎదురుగా ఉంది. అక్కడ హైవే ఎక్కినాక చెప్తాను ఎటువైపు అని. జైసల్మీరా, జైపూరా అని. జోధ్పూర్లో అయితే ఏయో కొన్ని ఒక ఫోర్ట్గా ఉంది.
ఫోర్ట్ అంటే ఇంకా కొండలు ఎక్కాలి, ఫోర్ట్లో ఏమి చూస్తాంలే అని చెప్పి ఏమి లేదు. ఆ డీమార్ట్లో అయితే 2 బిస్కెట్ ప్యాకెట్లు, ఇంకొక రైన్ కోట్ అయితే తీసుకున్నాను. ఉంది రైన్ కోట్, మనం వాడేదే ఉంది. అది ఎక్కువ నీళ్ళని పీల్చుకుంటా ఉంది. ఒక 10% వర్షాన్ని అయితే ఆపగలుగుతుంది అది, మిగతా నీళ్ళన్నీ పీల్చుకుంటానే ఉంది. అందుకనే ఒక రైన్ కోట్ బడ్జెట్లోనే 149 రూపాయలు రైన్ కోట్ ఒకటి తీసుకున్నాను. ఇక కొద్దిగా స్నాక్స్గా తీసుకున్నాను. అంతా కలిపి 260 అయింది. హైవే కూడా అక్కడే ఉంది. ఫ్లైఓవర్ ఎక్కినాక చెప్తాను ఎక్కడికనేది మన పయనం. మనమైతే జోధ్పూర్ లోపలికి వెళ్లకుండా నేషనల్ హైవే 25 పైకి అయితే వచ్చేసినాము. నేషనల్ హైవే 25 పైన వెళ్ళాల్సిన దూరంగా అయితే డెస్టినేషన్గా కాదు, వెళ్ళాల్సిన ప్రాజెక్టు ఎల్ఆర్లోని ప్రాజెక్టు ఎల్ఆర్లోని స్టేజ్ 2లోని ప్రదేశం వైపుగా అయితే 520. ఈ జోధ్పూర్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. జస్ట్ ఇక్కడి నుంచి అటువైపుగా వెళ్తే వచ్చేస్తుంది. 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ఏరియాలోనే. టౌన్లో ఉన్నప్పుడైతే హెలికాప్టర్ అయితే 2 సార్లు రౌండ్ వేసింది, తీయకూడదు అని చెప్పి తీయలేదు. పెద్ద సిటీనే ఈ జోధ్పూర్ అనేది. అటువైపుగా పైన చూడండి, హెలికాప్టర్ పడుతుంది కదా అక్కడ. క్లిక్కో కిసిక్కో చక్కర్లు కొడుతూనే ఉంది. పొద్దుటి నుంచి 3-4 సార్లు చక్కర్లు కొడుతూనే ఉంది ఇది. మరి ఎందుకో ఏమో తెలీదు. జోధ్పూర్లో అక్కడ ఒక కోటగా అయితే ఉంది. జోధ్పూర్లో కోట అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక కింది పక్కన ఈ జంక్షను, మనం వెళ్ళే ఈ రూటు నార్మల్ ఒరిజినల్ నేషనల్ హైవేనే. మరి నేషనల్ హైవేలో ఇక్కడైతే మనం వెళ్ళే ఈ జైపూర్ రూట్లోని మెయిన్ ఊర్లుగా అంటే ఇవే పెద్ద ఊర్లుగా, బియావారు, అజ్మీరు ఈ పెద్ద ఊర్లుగా, తర్వాత జైపూరు. హైవే అయితే అన్ప్రెడిక్టబుల్గానే ఉంది. 25 విశాలంగా, మరి చివరి వరకు ఇలానే ఉంటుందో ఏంటో తెలీదు. నాకు అర్థమైపోయింది, ఈ హైవే మొత్తం ఇట్లా ఓపెన్లోనే ఉండేట్టుగా ఉండాలి. మొత్తం 312 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి జైపూర్కి అయితే. ఆల్మోస్ట్ ఊర్ల బయటే ఉన్నట్టుండదు ఈ హైవే అనేది. వాళ్ళు రాబోయే పెద్ద ఊర్ల నుంచి ఏమన్నా చిన్న ఊర్ల మధ్యన వస్తుందో ఎట్టో. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ రోజుట్లోని 2వ టోల్ ప్లాజా అయితే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఊరి పేరంటూ ఏం లేదు, రిజర్వ్ బెల్ లైన్ అంటే ఏంటో తెలీదు. ఇదైతే కాస్త ఓపెన్గానే ఉంది. పైన అయితే బ్రిడ్జి కట్టేశారు 2 క్యాబిన్లుగా పెట్టేసుకుంటూ. మన రోజులోని 2వ టోల్ ప్లాజా, ఎందుకంటే రోడ్డు మారిపోయినాం కాబట్టి మధ్యాహ్నం లోపలనే వచ్చేసింది. ఇక మ్యాస్ట్రోతో కిసిక్ కనిపించేద్దాం. ఇదైతే పెద్ద కారు చుట్టేసేసారు పైన. నేను అక్కడ రోడ్డు డివైడ్ చూసుకోకుండా ఇటు వచ్చేసాను, లేకనంటే ఆ ఊరు లోపల నుంచి పోయిండు. ఇది బయట పక్క కారు చుట్టూ తిప్పినారు. ఎట్ట తిప్పినారు అంటే చూడండి, అన్ప్రెడిక్టబుల్గానే తిప్పేసారు కారు చుట్టూ అయితే. మనం ఇప్పుడు ఆ కారు చుట్టూ అంతా తిరుక్కొని కింద నుంచి ఇటు పోవాలన్నట్టు. ఆ కారు చుట్టూ తిరుక్కొని పోవాలి. అన్ప్రెడిక్టబుల్ అయితే కారు చుట్టూ ఆ కారు చుట్టే తిరుక్కోం పోవాలి ఇప్పుడైతే. భలే ఉంది కారు చుట్టుగా. అటువైపు కూడా ఉంది కానీ కాదంటే ఎందుకో అది రోడ్డు క్లోజ్ చేసేసారు, ఇంకా అది ఓపెన్ చేయనట్టున్నారు. ఇప్పుడైతే మనం ఈ కారు చుట్టూ తిరుగుదాం. కారు చుట్టూ ఇక్కడ టూరిజం స్పాట్గా పెడితే ఇక్కడ మాత్రము బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ జంక్షన్ కాబట్టి పిల్లలకి ఎంజాయ్ చేసేందుకైనా బాగుంటుంది ఇక్కడ పెడితే మాత్రము. ఆ బ్రిడ్జి పైన వచ్చి అట్ట కారు చుట్టూ తిరుక్కొని ఇప్పుడు మళ్ళీ ఎటు వచ్చినాము బ్రిడ్జి కిందికి. బాగుంది కారు చుట్టూ తిరగడం కూడా. నేషనల్ హైవే 125A
ఇంకా ఇన్ని హైవేలు మారాలి. అట్ట పోవాల్సిన మనము ఇట్ట వచ్చేసాం కారు చుట్టుగా. అన్నీ పెద్ద పెద్దవి కానీ బిల్లు మాత్రం వేసి పారేస్తారు. గోశాలలో ఇక్కడ రాజస్థాన్లో కూడా చాలా ఉన్నాయి. ఇదైతే కొన్ని ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. అక్కడ మొదటి నుంచిగా ఆ పక్కన అదంతా ఇదే గోవుల కోసం మొత్తం పారి కూడా కట్టేసి పెట్టుండారు. చాలా కొన్ని ఎకరాల విస్తీర్ణంలోనే ఇక్కడైతే చూసే ప్రదేశాలుగా అంటే ఇవి ఈ కాలువలు ఏమన్నా టెంపుల్స్ వస్తే తప్ప ఇంకే విధంగా లేనట్టుగానే ఉన్నాయి. మొత్తం నిర్మానుషమైన ప్రదేశమే ఇది. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఇదైతే మరీ దారుణం. ఈ రోజుట్లోని 3వ టోల్ ప్లాజా, ఈ రోడ్లోని 2వ టోల్ ప్లాజా అయితే ఇది. వెల్కమ్ టు బినావస్ టోల్ ప్లాజా, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. బినావస్ టోల్ ప్లాజా. ఇలాంటి దారుణాలు మరి ఎక్కడ ఉండకూడదు. సైకిల్లో వచ్చే మనకే రోజుకు 2 టోల్ ప్లాజాలు ఈ రోడ్లో అంటే కనీసం కారుకు 70 రూపాయలన్నా ఉండదా ఒక్కొక్క టోల్ ప్లాజాలా? మనకే ఇట్ట టోల్ ప్లాజాలు 2 ఎదురైతే ఒక్క రోజులో. ఈ NH25లో రోడ్డు అయితే మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది. సిమెంట్ రోడ్ వేసి పారేసినారు మొత్తం. ఎయిర్పోర్ట్ మాదిరిగానే సక్సెస్ఫుల్గా వితౌట్ పొల్యూషన్గా మనం అయితే దాటేసాం. భీమస్వాన్ ఏదో ఆ పేరుగా అయితే. వెల్కమ్ టు బినావాస్. బినావాస్ అనే ఊరు ఇక్కడే దగ్గరలోనే ఉంది ఆ టోల్ ప్లాజా. ఇది జోధ్పూర్ టు జైపూర్ నేషనల్ హైవే 25లో. ఇక ఇవి అయితే ఈ హైవే పక్కన అప్పుడెప్పుడో నేషనల్ హైవే 16లో చూశాను, కోల్కత్తా, ముంబై టు కోల్కత్తా నేపాల్ రైడ్లో. ఇలా హైవే పక్కన ఈ విధంగా పెట్టేసి ఉంటారు. ఎవరైనా కార్లలో లాంగ్ వెళ్ళే వాళ్ళైనా, కార్లు వాళ్ళైనా కానీ, లారీ అన్నల వాళ్ళైనా కానీ అక్కడంతా ఆపేసుకొని వంట చేసుకోవచ్చు, ఫ్రెష్ అప్ కావచ్చు. అట్లా మొత్తం అన్నీ ఉంటాయి. కాకంటే ఈ వర్కింగ్లో లేవు ఇక్కడైతే. డార్మిటరీ అంటే ఇదే. ఇక్కడ ఇంక పనుకొని నిద్రపోయేదానికైనా నైట్ పూట అయినా ట్రావెల్ చేయకుండా ఉండేందుకు ఈ విధంగా నేషనల్ హైవేస్ వాళ్ళు కట్టేసి పెట్టేశారు. కానీ ఎందుకో మెయింటైన్ చేయలే ఇవి కానీ మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ చాలా ఫెసిలిటీలుగానే ఉంటాయి. మొత్తం కార్ల పార్కింగ్ల కోసం మొత్తం పెద్ద స్థలాల్లోనే కట్టేస్తూ ఉంటారు ఈ విధంగా. అప్పుడెప్పుడో కనిపించింది కానీ మళ్ళీ ఇప్పుడు ఈ నేషనల్ హైవే 25లో అయితే కనిపించింది. అక్కడైతే ఆ టెంపుల్ ఒక కొండను చెక్కుతా ఉన్నట్టే ఉండదు, అంత పర్వతం మాదిరిగా కనిపిస్తా. వీళ్ళు పొలాలన్నీ ఇప్పుడు చదును చేస్తూ ఉంటారు. ఇంకా రాబోయే కాలంలో వేస్తారేమో పంటలు. మొత్తం ఎక్కడికక్కడ అన్నీ దున్నుతూ ఉన్నారు. 2-3 రకాలుగా దుక్కిసిందే. మన రైడ్లో ఇంకొక నేమ్ బోర్డు అయితే ఇందులో వెళ్ళాల్సినవి అయితే 2. ఈ అవతలది మనకేమో తెలీదు. ఇక జైపూర్ ఎప్పుడో 600 ఎక్కడో ఉండింది, దాన్ని తెచ్చేసాము 300 లోపలికే. చిటికి వేసేస్తే వెళ్ళిపోయేంత దూరంలోనే ఉన్నాము. ఇంకొద్ది కిలోమీటర్లు ఈ నేషనల్ హైవే. ఆ తర్వాత స్ట్రైట్గా ఒకటే రోడ్డుగా వెళ్ళిపోతుంది. ముందుకు వెళ్ళే కొద్దీ దూరం దగ్గర అవుతూనే వచ్చేస్తూ ఉంటుంది. ఎంత దూరం అయినా కానీ మనం దూరంగానే దాటిన ప్రదేశానికి దూరం అవుతూ వచ్చే ప్రదేశానికి దగ్గర అవుతూ వెళ్తూ ఉన్నాము. ఇవాళ స్టే కోసం వెతుకుతున్నాను ఎక్కడా అని. సూర్య అయితే బాయ్ బాయ్ చెప్పేస్తూ ఉంటాడు. అసలు కనిపించలేదు, ఇప్పుడు నీడ కూడా పడడం లేదు అసలుకి. సూర్య బాయ్ బాయ్ చెప్పేసినట్టే సూర్య అయితే మనకు. భూములు మాత్రం ఖాళీగా పెట్టకుండా సాగు చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఒక్కసారిగా మొత్తం అన్నీ పైరేసేస్తారు. అప్పుడు ఇంకా పచ్చగా కలకల్లాడుతుంది. అటువైపు కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటారు. చూస్తే చూసినంత దూరం మధ్య. ఇది విషయం, అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను ఈ పనిలో పడి. ఈ అవతారంతో ఫ్రెష్ అప్ అయిపోయాను. ముందు ఇక్కడికైతే వచ్చాం 6:10కి, 6:10, 6:15 ఆ ప్రాంతంలో. NH62 అయితే అది మనం వెళ్ళాల్సిన రూట్ అయితే అది. ఇంకొక 7 కిలోమీటర్లలో ఒక ఊరు ఉంది, అక్కడికైతే చేరుకోలేదు నేను. ఇప్పుడైతే
ఇక్కడే ఎక్కడ ఉంటారా? అదేనండి, ఇక్కడే స్టే చేస్తున్నాం. ఇండియన్ పెట్రోల్ పంపులో అయితే ఇవాళ స్టే అనేది సార్ వాళ్ళు ఒప్పుకున్నారు ఇక్కడ స్టే చేసేందుకు. ఇంకా అదే వెనక పక్క వాష్రూమ్ అందుకు ఉన్నాయి. ఫ్రెష్ అప్ అయిపో అంటే ఇంకా మన పని కానిచ్చేసాము. ఫ్రెష్ అప్ అయిపోయి గుడ్డలు వాష్ చేసేసి ఇప్పటికి అయింది టైం. అప్పటి నుంచి ఇంకా మ్యాస్ట్రోని అంతా క్లీన్ చేసేసి ఆల్మోస్ట్ వానబడి అంతా చేయలేదు, నిన్న చేయలేదు, అసలు మొన్న చేయలేదు. అందుకని క్లీన్ చేసి పారేసి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయినాము. మాట్లాడదాం ఇంకా అసలు అది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఇది. మన సెటప్ అయితే ఇక్కడ ఉంది. హాయ్, ఈరోజైతే హ్యాపీనెస్గానే వచ్చేసాం. ఈరోజు అనేది కాదు, ప్రతిరోజు హ్యాపీనెస్గానే ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఈరోజైతే అసలు తెలియకుండానే వచ్చేసాం. అలా ఆ బుల్లెట్ బండి బాబా దగ్గర నుంచి అలా వెళ్ళిపోయి ఎక్కడికి జోధ్పూర్ నుంచి ఇలా జైపూర్కి, జైసల్మీరే వెళ్దాం. అసలు ప్లాన్ చేయలేదు జైసల్మీర్ అనేది. జైసల్మీర్కి వెళ్తే ఖచ్చితంగా ఎడారి ప్రాంతాన్ని ఎంజాయ్ చేసే విధంగా వెళ్ళాలి. అంత ధైర్యంగా అంటే నాకు లేదు. అందుకని ఇంకా అటువైపు జైసల్మీర్కి ఎంటర్ అవుతామంటే ఇంకా మొత్తం ఎడారి స్టార్ట్ అయిపోతుంది ఆ రూట్లో. ఈ భాగాన అసలుకు లేదు, ఎడారి ప్రాంతమే కాదు, ఇదంతా మామూలు నార్మల్ భూభాగమే. ఒక 40-35% రాజస్థాన్లో ఎడారి భాగంగా ఉండేది, మిగతాదంతా భూభాగమే. జోధ్పూర్ వరకు కూడా, జైపూర్ వరకు కూడా ఇదంతా ఇప్పుడు మామూలు నార్మల్ భూభాగమే, ఎడారి ప్రాంతం కాదు అసలుకి. అందుకనే అంత ధైర్యం అనేది కాస్త సరిపోక నాకు జోధ్పూర్ నుంచి జైపూర్ వైపుగా వచ్చేసాను. లేకనంటే 350 కిలోమీటర్లో మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళేసి అటు నుంచి అటు వేరే రూట్లోకి అయినా కానీ ఇంకా ఈ జైపూర్కి అయితే రాదు, అటువైపుగా అటు పంజాబ్ వైపుగా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఎందుకో ఇట్లా జైపూర్ రావాలనిపించేసి ఇట్టయితే వచ్చేసాము. వచ్చే దారిలోనే ఈ పెట్రోల్ పంపులో అయితే స్టే అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళకైతే. వీళ్ళంతా చాలా బాగా మాట్లాడి చాలా బాగా పలకరించారు. చాలా చాలా థ్యాంక్ యూ. మన రోజు అనేది పగలు గడిచే రోజుతో కాదు, ట్రావెలింగ్ అనేది రాత్రి స్టే దొరికితేనే ఆ ట్రావెలింగ్ కంప్లీట్గా అయినట్టు. వీళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఈ నేషనల్ హైవే 25 పైన ఈ ఇండియన్ పెట్రోల్ పంప్ అన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మన టెంట్ అయితే లేదు, వాళ్ళు అన్న వాళ్ళు ఒక మంచం ఇచ్చారు, మంచం పైన పనుకోవచ్చని. వర్ష వస్తే లోపలగా రూమ్గా ఉంది, అదే లగేజ్ మన సెటప్ లోపల ఉంది కదా, ఆ రూమ్లో అయితే పడుకోవచ్చు అని చెప్పారు అన్నగారు. అయితే ఇంకా చాలా చాలా థ్యాంక్ యూ. మన మాస్టర్ అయితే అక్కడున్నాడు. ఇలా మంచం ఇచ్చేశారు, అన్న వాళ్ళే రొట్టెలు అయితే ఇచ్చారు తినేందుకు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇక ఈ మంచం పైన పనుకొని నిద్రపోయి వర్ష రాకన్నా డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఇక్కడే నిద్ర కంటిన్యూ అవుతుంది. లేకనంటే ఎట్టో చూద్దాం. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.